ప్రభుత్వం కొత్తగా కొన్ని పథకాలు రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా అల్పాహార పథకం ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ 2026-27 సంవత్సరం నుండి అమల్లోకి తీసుకురానుంది. ఈ పథకం ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులందరికీ బ్రేక్ఫాస్ట్ మెను 6 రోజులు 5 రకాలు వారంలో 6 రోజుల పాటు పౌష్టికాహారాన్ని విద్యాశాఖ ఖరారు చేసింది. సోమవారం దోశ చట్నీ లేదా చపాతీ కూర, మంగళవారం 2 మిల్లెట్ ఇడ్లీలు సాంబారు, బుధవారం 2 పూరీలు ఆలు కుర్మా, గురువారం 2 మిల్లెట్ ఇడ్లీలు సాంబారు, శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్ చట్నీ, శనివారం 2 బోండాలు చట్నీ. అదనంగా వారంలో 3 రోజుల పాటు 3 రోజుల రాగి జావాను రోజు అందించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. విద్యార్థుల ఆకలితో కాకుండా ఆరోగ్యవంతమైన మేధస్సుతో తరగతి గదుల్లో అడుగుపెట్టడం, పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం మరియు ఈ పథకం ద్వారా సుమారు 22 లక్షల మంది ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత ఇది రెండో పథకం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్రంలోని కుటుంబాలన్నింటికీ వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది. సుమారుగా 1.15 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందడం జరుగుతుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మిక మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుంది. ఇది 2026 జూన్ 2 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా కాపాడడం. అదేవిధంగా దీనికి అర్హత ఏంటంటే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం గుర్తించిన 1.15 కుటుంబాలు ఆదాయం లేదా సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. ప్రయోజనం: కుటుంబ యజమాని ఆకస్మిక మరణం పొందితే ఆ కుటుంబానికి బీమా మొత్తం 5 లక్షలు అందుతుంది. అదేవిధంగా మూడో పథకం మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్య వరకు పొడిగింపు చేయడం జరిగింది. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ సహాయక మరియు స్థానిక సంస్థల పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచిత పౌష్టికాహారాన్ని అందిస్తుంది. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం హాజరు శాతం పెంచడం, పోషకాహార లోపాన్ని నివారించడం మరియు చదువును ప్రోత్సహించడం. తెలంగాణ ప్రభుత్వం స్థానిక రుచులకు అనుగుణంగా పప్పు, కూరగాయలతో కూడిన అన్నం, వారంలో కొన్ని రోజులు గుడ్డు, రాగి జావ లేదా పాలు వంటి పౌష్టికాహారాన్ని మెనులో చేర్చింది. ఇంటర్ విద్యార్థులలో పోషకాహార లోపాన్ని నివారించడం మరియు చదువు మధ్యలో ఆపేయకుండా ప్రోత్సహించడం. అదేవిధంగా 4వ పథకం ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలను అందించడం. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు యువతకు విద్యా ఉపాధి అవకాశాల కోసం రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ పథకం ద్వారా బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు, వీల్ చైర్లు, ల్యాప్టాప్లు మరియు ఇతర సహాయ పరికరాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2026 ప్రారంభించడమైనది. ఈ పథకం ద్వారా ముఖ్యంగా దివ్యాంగులైన విద్య మరియు ఉపాధి కోసం ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా కదలడానికి సహాయపడడం మరియు ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ చదువుతున్న, నడవలేని పరిస్థితి ఉన్న దివ్యాంగులు విద్యార్థులు యువతకు ఆధునిక ఫీచర్లతో కూడిన రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ స్కూటర్లు, బ్యాటరీ వీల్ చైర్లు అందించడం జరుగుతుంది. దీనికి అర్హతలు: తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి, దివ్యాంగత్వం కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి, సాధారణంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో వయసు వారై ఉండాలి, ఇంటర్మీడియట్ చదువుతూ ఉండాలి లేదా ఉద్యోగం లేదా ఉపాధి కోసం ప్రయాణం చేస్తూ ఉండాలి. అదేవిధంగా దీనికి అవసరమైన పత్రాలు: దివ్యాంగ ధృవీకరణ పత్రం, సదరం సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇది ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే దివ్యాంగుల సంక్షేమ శాఖ WCDSC వెబ్సైట్ ద్వారా లేదా దివ్యాంగుల సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అదేవిధంగా 5వ రకమైనటువంటి పథకం పంటల వైవిధ్యీకరణ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం. ఇది మన ఈవుగా అందిస్తారు. పంట మార్పిడి విధానం ఇప్పుడు మన సుమారంపేటలో ఉన్నది ఏంటంటే ఎక్కువ శాతం వరి తర్వాత వరి వేస్తారు. పత్తి ఉన్న దగ్గర సన్ఫ్లవర్ మొక్క వేస్తున్నారు. ఇప్పుడు వరి ఉన్న దగ్గర కూడా మనం 2-3 సీజన్లు కంటిన్యూ అట్లే వేస్తే ఏమవుతుందంటే దిగుబడి తగ్గుతుంది. మన యూరియా వాడకం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం పంట మార్పిడి చేస్తే ఇప్పుడు లోతు తక్కువ ఉన్న వేర్ల పంటలు ఉంటాయి, లోతు ఎక్కువ ఉన్న వేర్ల పంటలు ఉంటాయి. మనకు వరి అనేది పైనే ఉంటాయి వేర్లు. అదే మొక్కజొన్న వేసినప్పుడు అయితే లోతు వెళ్తుంది వేరు, ఆ పోషకాలన్నీ కూడా యూటిలైజ్ అయిపోతాయి. అట్లా వేసినప్పుడు మనకు ఈ ఒక సీజన్ ఈ పంట, ఒక సీజన్ ఆ పంట వేసినప్పుడు ఈల్డ్ అనేది పెరుగుతుంది. కాకపోతే మన రైతులు ఏం చేస్తున్నారంటే మా వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు కంటిన్యూ ఇట్లనే ఒక 10 ఇయర్స్ వరి తర్వాత వరి ఇట్లనే వేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఆ వడ్లు అనేది కూడా మనకు పంట పండదు. ప్రతిసారి మనం రాసాయనిక ఎరువుల మీదనే ఆధారపడుతున్నాం. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సేంద్రియ వ్యవసాయం మీద బాగా ఫోకస్ పెట్టింది. సేంద్రియ వ్యవసాయం ఏంటంటే NMNF నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. దానికి గాను మన మండలంలో 2 విలేజ్లు సెలెక్ట్ చేసి దాని నుంచి మన భూమి శాంపిల్స్ పంపించడం జరిగింది. టెస్ట్కి పంపించిన తర్వాత ఆ ఫార్మర్స్కి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ వాళ్ళని సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ సేంద్రియ వ్యవసాయం చేసిన తర్వాత ఆ ఉత్పత్తులని మనం తినడమే కాకుండా మనము మార్కెట్లో అమ్ముకున్నప్పుడు కూడా ఒక ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి దానికి ఒకటి ప్రత్యేకమైన సర్టిఫికెట్ ఇచ్చి వాటికి ఎక్కువ రేటు వచ్చే విధంగా కూడా మన గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి రైతులు అంటే మీకు ఉన్న భూమిలో మొత్తం సేంద్రియ వ్యవసాయం చేయమనే కాదు, 1 ఎకరము లేకపోతే ½ ఎకరం అట్లాంటి సేంద్రియ వ్యవసాయం చేస్తే మీ కుటుంబంతో పాటు మీ చుట్టాలకు కానీ మీ ఇంటి పక్కల వాళ్ళకు కూడా మీ పంట అందించిన వాళ్ళు అవుతారు, ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారు. ఇంకొకటి మనకు స్టేట్ గవర్నమెంట్ అన్ని పండ్ల తోటలతో పాటు ఆయిల్ పామ్ సాగును కూడా ప్రోత్సహిస్తుంది. మనకు ఆయిల్ పామ్ సాగులో 90% సబ్సిడీ మొక్కలకి ఇస్తుంది, 50% సబ్సిడీ డ్రిప్కి ఇస్తుంది. 90% సబ్సిడీలో మొక్కలకి ఏంటంటే ఒక మొక్క పామాయిల్ మొక్క 220 రూపీస్ ఉంది. మనకు సబ్సిడీలో 20 రూపాయలకే వస్తుంది. అంటే ఎకరానికి 50 మొక్కలు పడతాయి, 1000 రూపాయలకు మొక్కలు వస్తాయి. డ్రిప్ అనేది వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి సర్వే చేసిన తర్వాత మనకి ఎస్టిమేషన్ కాపీ ఇస్తారు. 50% వరకు సబ్సిడీ ఉంటుంది. ఈ 2 పంటలు మెయిన్గా మనకు నర్మేటలో మొన్న రీసెంట్గా ఫ్యాక్టరీ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆయిల్ పంప్ టన్ను గెల ధర పోయిన మంత్కి ఈ మంత్కి దాదాపు 2000 పెరిగింది ఒక టన్నుకి. మనం ఇట్లా పండించుకుంటూ మనకు దగ్గరలో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి అక్కడికి మనము ప్రాడ్యూస్ని తీసుకెళ్ళడం లేదు అంటే మనకు ఇల్లంతకుంటలో కూడా కలెక్షన్ పాయింట్ పెట్టే ఛాన్స్ ఉంది. తంగలపల్లి, ఇల్లంతకుంట 2 మండలాలకు కలిపి అక్కడ నుంచి ప్రాడ్యూస్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఒకవేళ అక్కడ మనకి ఇక్కడ కలెక్షన్ పాయింట్ లేదు అనుకుంటే వాళ్ళు డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఫార్మర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్ పంప్ పెట్టడానికి నాకు ఒకసారి మెసేజ్ అయినా చేయండి, లేకపోతే ఇప్పుడు కలిస్తే నేను డీటెయిల్స్ తీసుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర మన మండల్ మొత్తంలో 400 ఎకర్స్ ఏబో ఆయిల్ పంప్ ప్లాంటేషన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి కూడా ఇంకో 200 ఎకర్స్ జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ. చెప్పినట్టుగా ఈ లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఈ పథకం నుంచి ఎంతమందికి వస్తున్నది అనేది ఇవి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పథకం నుంచి లబ్ధి పొందాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా పింఛన్కి సంబంధించి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి మరియు ఇందిరా బిల్లుకు సంబంధించి మనకు ముఖ్యంగా 3 రకాలైనటువంటి లిస్టులు అనేవి గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఉంటే కూడా ఆ లిస్టుల నుంచి వెళ్ళి ఫైనల్ చేయడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 16 మనకు శాంక్షన్ అయినాయి. అందులో మనకి ఇప్పుడు 4 పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి, మిగతా 12 వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కేటాయిస్తారనేది ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సింది. అది రాగానే మళ్ళీ నూతనంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు శాంక్షన్ కోసం ఇప్పుడు సైట్ కనుక ఓపెన్ కావట్లేదు. అది ఓపెన్ కాగానే మిగతా మనం ఏదైతే దరఖాస్తు తీసుకొని పెట్టుకుని ఉన్నామో వాటిని కూడా ఎంట్రీ చేపిద్దాం. నుంచి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఉంటుంది.